ఇక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భూ కబ్జా కేసులో నిందితుడిగా ఉన్న తమ్మినేని కుమారుడు వెంకట చిరంజీవి నాగ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలీసు విచారణకు ఎప్పుడు పిలిచినా తప్పనిసరిగా హాజరై దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరసింహ, చెప్పండి. రాజేంద్ర, నకిలీ పత్రాలతో ఒక 4 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకైతే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట చిరంజీవి నాగ్ ప్రయత్నించారు. దాంతో పాటుగా అతనిపై అదే విషయంపై కేసు కూడా నమోదు చేయడం లేదు. ఆయనతో పాటు ఆయన తండ్రి సీతారాము, తల్లి వాణిల పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటి నుండి వారు పోలీసులకు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చేసుకోవడం జరిగింది. గతంలో కూడా పిటిషన్ తిరస్కరించినప్పటికీ తాజాగా వాదనలు వినిపించుకుని పిటిషన్ అయితే స్వీకరించడం జరిగింది. దీనిపైన వాదనలు విన్న హైకోర్టు ఏదైతే వెంకట చిరంజీవి నాగ్ ముందస్తు బెయిల్ చేయడానికి అయితే నిరాకరించింది. సీతారాంతో పాటు ఆయన భార్య వాణిలకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఈ పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్ళాలి, దాంతో పాటుగా పూర్తిగా పోలీసులు సహకరించాలి, వారిని కండిషనల్ గా చేస్తూ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే మరోపక్క తనయుడు, ప్రధాన నిందితుడిగా ఉన్న తనయుడికి బెయిల్ రాకపోవడంతో మరింత ఉత్కంఠకు సీతారాంతో ఒక ఇదని చెప్పుకోవచ్చు. తన కొడుకుకు బెయిల్ రాకుండా తనకు రావడం కాస్త ఊరటనిచ్చినప్పటికీ కొడుకుకు పూర్తిగా బెయిల్ రాకుండా ఉండడంతో తాజా పరిణామాలు ఎటు చేసుకుంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీరు హాజరుపడాలా లేదా కొడుకును ఏ విధంగా రక్షించుకోవాలనే ప్రయత్నంలో సీతారాం ఉన్నట్లుగా సమాచారం ఉంది. బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో చిరంజీవి నాగ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారు? దీనిపైన ఇప్పటికే పోలీసులు పక్క ప్రణాళిక చేసుకున్నారు. ఏ క్షణంలో హైకోర్టుకు అప్రోచ్ అయిన నేపథ్యంలో, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో సీతారాం వాణిలతో పాటు వాణిలకి అయితే కాస్త ఊరటను ఇస్తారు. అయితే వెంకట చిరంజీవి నాగ్ మాత్రం వెంటనే అరెస్ట్ చేసేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది అరెస్ట్ కాగా మరో 5లో వీరు ముగ్గురు, సీతారాం కుటుంబ సభ్యులు ముగ్గురు కాగా మరొక 2 ఏదైతే సబ్ రిజిస్టర్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ వీరికి కూడా అదుపులో తీసుకుందుకైతే సిద్ధం చేస్తున్నారు. వీరు కూడా ప్రస్తుతం పరారిలో ఉన్నందున వీరందరినీ కూడా మొబైల్ ట్రేస్ అవుట్ ద్వారా వారిద్దరిని కూడా పట్టుకునేందుకైతే పోలీసులు రంగం చేసుకున్నారు. అయితే వెంకట చిరంజీవి నాగ్ అయితే ప్రస్తుతానికి ఆయన సెల్ ఇంట్లో ఉండేసి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వలన వారిని ట్రేస్ అవుట్ లేదు. ఏదైతే కారు ప్రైవేట్ వ్యక్తి కారు ఉందో దాని కారు ఆధారంగా వాళ్ళని ఎక్కడున్నారని కూడా ట్రేస్ అవుట్ లో పనిలో ఉన్నారు పోలీసులు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ నరసింహ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా? మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.